హలో ఫ్రెండ్స్, మన తెలుగు కెరియర్ అప్డేట్స్ ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం మాట్లాడబోయేది చాలా స్పెషల్ జాబ్ అప్డేట్ గురించి. అది ఏంటంటే ఎస్బీఐ స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ 2025. అవును ఫ్రెండ్స్, భారతదేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఇది స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం 103 ఖాళీలకు సంబంధించిన గొప్ప అవకాశం. వీడియో చివరలో మీరు ఎలా అప్లై చేయాలో, అర్హతలు ఏంటో, జీతం ఎంత ఉంటుందో మొత్తం వివరంగా చెప్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ముందుగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. ఎస్బీఐ ఎస్కో అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టులు. ఇవి సాధారణ క్లర్క్ లేదా పీఓ పోస్టులు కాకుండా స్పెషలైజ్డ్ ఫీల్డులో అనుభవమున్నవారికిచ్చే పోస్టులు. ఉదాహరణకు ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్, రిలేషన్షిప్ మేనేజర్, రీసెర్చ్ టీమ్ సపోర్ట్ వంటి రోల్స్. ఈ జాబ్స్లో మీరు కస్టమర్లకు ఫైనాన్షియల్ అడ్వైజింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, రీసెర్చ్ రిపోర్ట్స్ వంటి ప్రొఫెషనల్ సర్వీసులు అందించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఎస్బీఐ ఎస్ఈఓ రిక్రూట్మెంట్ 2025లో మొత్తం 103 పోస్టులు విడుదలయ్యాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఇలా ఉన్నాయి. రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడ్ 19 పోస్టులు, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ 46 పోస్టులు, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్ 4 పోస్టులు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ 2 పోస్టులు, జోనల్ హెడ్, రీజనల్ హెడ్, హెడ్ ఆఫ్ ప్రాడక్ట్, ఇన్వెస్ట్మెంట్ అండ్ రీసెర్చ్ ముఖ్యమైన సీనియర్ పోస్టులు. మొత్తం 103 పోస్టులు పలు బ్యాంకింగ్ జోన్లలో ఉన్నాయి. నోటిఫికేషన్ రిలీజ్ తేదీ 27 అక్టోబర్ 2025. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 27 అక్టోబర్ 2025. చివరి తేదీ 17 నవంబర్ 2025. కాబట్టి చివరి నిమిషానికి వాయిదా వెయ్యకుండా ముందుగానే అప్లై చెయ్యండి. ఎలిజిబిలిటీ అంటే అర్హత. ప్రతి పోస్టుకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కొంచెం తేడా ఉంటుంది. ఎక్కువ పోస్టుల కోసం గ్రాడ్యుయేషన్ అవసరం. ఇక ఫైనాన్స్, కామర్స్, ఎకానమిక్స్ లాంటివి ఉంటే అడ్వాంటేజ్. కొన్ని పోస్టులకు సీఏ, సీఎఫ్ఏ, సీఎఫ్పి, ఎన్ఐఎస్ఎన్ సర్టిఫికెట్లు మంచిది. ఏజ్ లిమిట్ పోస్టు బట్టి తేడా ఉంటుంది. హెడ్, జోనల్ హెడ్, రీజియనల్ హెడ్ 35 నుండి 50 సంవత్సరాలు. రిలేషన్షిప్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ 28 నుండి 42 సంవత్సరాలు. సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్ 25 నుండి 35 సంవత్సరాలు. అప్లై చేయడం చాలా సింపుల్. 1. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి, sbi.co.in. 2. కెరియర్ సెక్షన్లో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ లింక్ ఓపెన్ చేయండి. 3. న్యూ రిజిస్ట్రేషన్లో మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్ ఇస్తూ అకౌంట్ క్రియేట్ చేయండి. 4. ఫోటో 20 to 50 KB, సంతకం 10 to 20 KB అప్లోడ్ చేయండి. 5. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. 6. అప్లికేషన్ ఫీజు చెల్లించండి. తరువాత ఫైనల్ సబ్మిట్ చేయండి. 7. సబ్మిట్ తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి SMS లేదా ఈమెయిల్లో వస్తుంది. ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కోసం ₹750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫీజు లేదు. పేమెంట్ ఆన్లైన్లో డెబిట్ కార్డ్, యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు. ఫోటో ఫార్మాట్, డాక్యుమెంట్స్ సైజ్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఎస్బీఐ ఎస్ఈఓలో సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్. మొదట షార్ట్ లిస్టింగ్ అవుతుంది, అంటే మీ అప్లికేషన్ బేస్పై క్యాండిడేట్ సెలెక్ట్ అవుతారు. తరువాత ఇంటర్వ్యూ కాల్ వస్తుంది. ఇది 100 మార్కులకు జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తయారవుతుంది. అంటే ముఖ్యంగా ఇంటర్వ్యూలోనే మీ పర్ఫార్మెన్స్ మీ సెలక్షన్ డిసైడ్ చేస్తుంది. ఎస్బీఐ ఎస్ఈఓ జాబ్స్లో శాలరీ వేరుగా ఉంటుంది. ఉదాహరణకు హెడ్, ప్రాడక్ట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ 1.35 కోట్ల వరకు సిటీసీ. జోనల్ హెడ్ 97 లక్షల వరకు. రీజనల్ హెడ్, రిలేషన్షిప్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ 15 లక్షల నుండి 40 లక్షల వరకు. సెంట్రల్ రీసెర్చ్ టీమ్ సపోర్ట్ 20 లక్షల వరకు. అదనంగా మెడికల్, ట్రావెల్ అలవెన్సెస్, బోనస్, ఇన్సూరెన్స్ వంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎస్బీఐలో జాబ్ అంటే జీతం కాకుండా బ్రాండ్ విలువ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి కొన్ని టిప్స్. 1. మీ డొమైన్ నాలెడ్జ్పై ఫోకస్ చేయండి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ బేసిక్స్. 2. ప్రతిరోజు బిజినెస్ న్యూస్, ఎస్బీఐ రిపోర్ట్స్, ఫైనాన్షియల్ అప్డేట్స్ చదవండి. 3. మాక్ ఇంటర్వ్యూస్ ప్రాక్టీస్ చేయండి. 4. మీ పోస్టుకు సంబంధించిన టెక్నికల్ ప్రశ్నలకు సమాధానాలు రెడీ చేసుకోండి. 5. ఆత్మవిశ్వాసంతో మాట్లాడండి. బాడీ లాంగ్వేజ్పై ధ్యాస పెట్టండి. చివరగా కన్సిస్టెన్సీ కీ సక్సెస్. రోజుకి కొంచెం సమయం వేసి ప్లాన్ చేయండి. కొన్ని ప్రశ్నలు అందరూ అడుగుతారు. సీఏ లేదా సీఎఫ్ఏ లేకపోతే అప్లై చెయ్యవచ్చా? అవును, కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ చాలు. మల్టిపుల్ పోస్ట్స్కి అప్లై చెయ్యవచ్చా? అవును, కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ చెయ్యాలి. రిటన్ ఎగ్జామ్ ఉందా? లేదు. ఈ నోటిఫికేషన్ ప్రకారం కేవలం షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటాయి. ఇదే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్సీఓ రిక్రూట్మెంట్ 2025కు సంబంధించిన పూర్తి వివరాలు. చివరి తేదీ 17 నవంబర్ 2025, కాబట్టి ముందుగానే అప్లై చెయ్యండి. మీరు ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారన్నది కామెంట్లో రాయండి. వెబ్సైట్ లింకు డిస్క్రిప్షన్లో మరియు కామెంట్లో పిన్ చేశాను. ఈ వీడియో మీకు ఉపయోగంగా అనిపిస్తే లైక్ చెయ్యండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చెయ్యండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు మిత్రులారా. మీ జాబ్ ప్రిపరేషన్లో ఆల్ ద బెస్ట్.